రామకృష్ణ గారితో బాగా అనుబంధం ఉన్న ఆయన ఏ విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. రామకృష్ణ సంతాప సభ మనం ఇంత తొందరగా జరుపుకుంటామని మనం ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే మనలో చాలా తక్కువ వయస్సులో చనిపోవడం నిజంగా బాధాకరం. రామకృష్ణతో నాకు అనుబంధం 45 ఏళ్ళ నుంచి, అంటే 1980 ఈనాడులో పనిచేసినప్పటి నుంచి ఆ మిత్రత్వం ఎప్పటికీ కొనసాగుతూనే వచ్చింది. ప్రతి వారం 10 రోజులకోసరైనా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. ఆయన మనస్తత్వం ఏంటంటే, నేను ఇంతమంది కొన్ని వందలాది మంది జర్నలిస్టులను చూశాను, కానీ రామకృష్ణ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏమన్నా చూడలేదు. ఎవరు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉంటే మరో అరగంట తర్వాత ఇంకో సమావేశంలోనూ ఇంకో మీటింగ్లో ఉండేవాడు. అలాంటి ఓపిక పట్టుదల ఉన్న వాళ్ళని నేను మా జర్నలిస్ట్ రంగంలో నేను చూడలేదు. నాకు కూడా అది సాధ్యం కాదు కూడా. అలాంటి యవ్వనమైన మనస్తత్వం ఉన్న రామకృష్ణ ఇంత తొందరగా పోతాడని ఊహించలేదు. రామకృష్ణని మేము సరదాగా, అంటే నేను వేణుగోపాల్ మిత్రుడు మాట్లాడుకుంటున్నప్పుడు, రామకృష్ణ ఫోన్ చేశారని అడిగేవాళ్ళం కాదు, ఫేస్బుక్ ఫోన్ చేసేవాడని అడుక్కునేవాడు. రామకృష్ణ పేరు, జాగర్లమూడి పేరు ఎక్కడ వచ్చేది కాదు. అంటే ఆయన ఆ ఫేస్బుక్తో అంత అనుబంధాన్ని ఉండేవాడు. వాళ్ళ పెద్ద కూతురు కూడా మొన్న చెప్పింది, ఒక క్షణం కూడా ఆయన ఫోన్ వదిలిపెట్టిపోయాడు. అది వాస్తవం కూడా. ఫోటోలు దిగడం కానీ, అందరితోని కలిసి ఉండడం కానీ, ఆత్మీయంగా పలకరించడం కానీ ఆయనకు ఉండేది. మీకు తెలుసు, ఈరోజు రామోజీరావు ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఈరోజు రామోజీరావు గారు చనిపోయి 1 year అయింది, వర్ధంతి. ఆయనతో రామకృష్ణ గారికి ఉన్న అనుబంధం ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకునే వాళ్ళం. మేము టీవీ ఛానల్స్లో కూడా ప్రస్తావించుకున్న సందర్భాలు. ఒక సందర్భం ఏంటంటే, రామకృష్ణకు ఇది రామోజీరావు గారికి ఉన్న ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను.
అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక న్యూస్ పేపర్ ఒకరోజు ఒక వార్త రాశాడు రామకృష్ణ. ఏమని, ఏదో ఒక ఉద్యమం జరుగుతుంది, అందులో కళ్ళు లేని వాళ్ళు కూడా చూశారు, దానిలో పార్టిసిపేట్ చేశారు. అందులో రామకృష్ణ ఏం రాశాడంటే, ఈ సంఘటనను అందులో కూడా చూశారు అని రాశాడు. అది ఎక్కడో రామోజీరావు గారికి ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు పేజీలు జరగ అలవాటు. ఎవరైనా తప్పులు రాస్తే రిపోర్టర్ ప్రతి అక్షరం చదువుకొని ఈ రాసిన ఎవరు, ఈ రాసిన వ్యక్తి ఎవరు, రిపోర్టర్ కలవమని చెప్పారు. ఆ రోజు ఉదయం రామకృష్ణ ఆఫీస్ రాగానే ఆయన అటెండర్ వచ్చి సాబ్ అన్నాడు. నేను పక్కనే ఉన్నాను. రామకృష్ణ కొద్ది వణికాడు. అంటే ఏమవుతుందో, జాబ్ అవుతుందో ఏమిటో అని చెప్పి నేను ఆయనకు భరోసా ఇచ్చాను. రామోజీరావు అలాంటి వ్యక్తి కాదు, నాకు కూడా అలాంటి అనుభవాలు జరిగాయి, వెళ్ళి కలవ ఏం కాదని చెప్పి. తర్వాత వచ్చేసి నాకు కంగ్రాచులేట్ చెప్పి ఏమనలేదు రామోజీరావు, అది జరిగింది ఏంటంటే నువ్వు ఇలాంటి తప్పు ఇంకోసారి జరగవు. ఒక ఉద్యమంలో జరుగుతున్నప్పుడు అందులో ఎలా చూస్తారు, ఎందుకు రాసావు ఆ సెంటెన్స్, ఇక్కడ నుంచి అలా రాకూడదు. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే ఈరోజు రామోజీరావు వర్ధంతి సందర్భం కాబట్టి మన రామకృష్ణ సంతాప సభ జరుగుతున్న ఒక చిన్న సంఘటన ఉదాహరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ గారితో ఎక్కువగా అనుబంధం ఉన్న వ్యక్తి కేఎన్ మూర్తి గారు. అందరికీ నమస్కారం. రామకృష్ణలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియకపోవచ్చు. ఫస్ట్ ఒకటి చెప్పుకుందాం, దాతృత్వ గుణం. ఆయనకి ఇన్స్పైర్ అయితే, ఆయనకి నచ్చితే జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు. మాకు ఒంగోలు దగ్గర ఒక ఎన్జిఓ ఉంది. ఒకసారి పండుగ నేను అక్కడికి వెళ్ళినప్పుడు 4-5 రోజులు హైదరాబాద్లో కనపడబోయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా మూర్తి అంటే నేను ఒంగోలు దగ్గర మేదరమెట్ల ఊళ్ళో ఉన్నానన్నాడు. నేను పక్కన దగ్గరలోనే ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పంటే చెప్పాను. వచ్చాడు. సరే ఆఫీస్ అంతా చూశాడు. ఇక్కడ ఏం చేస్తారు మీరు ఏంటి అంటే నేను చెప్పాను, ఇక్కడ మేము సెక్స్ వర్కర్స్తో పనిచేస్తాము, సెక్స్ వర్కర్స్ పిల్లలతో పనిచేస్తుంటాము అన్నాడు. ఒక సెక్స్ వర్కర్ని పిలిపించి నేను ఎప్పుడు చూడలేదు, మాట్లాడతాను అన్నాడు. సరే అక్కడికి దగ్గరలో ఉంటేనే పిలిపించాం. ఆ అమ్మాయి వస్తూ చిన్న పిల్లని కూడా తీసుకుని వచ్చాను, కూతురు అనమాట. నేను ముందు చెప్పాను, నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఇవ్వకు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, మామూలుగా అడుగు, వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు, అంతటి వదిలే, గుచ్చి పిన్ పాయింట్ చేయొద్దు జర్నలిస్ట్ లాగా ముందుగా వార్నింగ్ ఇచ్చాను అనమాట. సరే వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు, వాళ్ళు ఆ వృత్తిలోకి ఎందుకు దిగారు, ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవనం ఏంటది, పిల్లల్ని ఎట్లా బతికించుకుంటున్నారో ఇవన్నీ చెప్పారు. అసలు నేను ఊహించలేదన్నమాట. రామకృష్ణ కళ్ళమ్మ నీళ్లు కారిపోయింది. ఆన్ ది స్పాట్ తన జేబులో ఉన్న 5,000 రూపాయలు తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి తీసుకోరట వాళ్ళు తొందరగా. నా సైడ్ చూసింది. నా సైడ్ చూస్తే తీసుకున్నామ్మా అన్న. తీసుకున్నాను. అదొక మంచి గుణం. ఇట్లాంటి నాకు తెలిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇటీవలే మా మిత్రుడు ఒక సాదిక్ కాలి అని చెప్పి చనిపోయాడు. కల్లూరులో అతను చిన్నపిల్లలతో పనిచేసేవాడు. అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక గూడెంలో తిరిగాం అనమాట. ఆ గూడెంలో తిరిగినప్పుడు కూడా అక్కడ పిల్లల పరిస్థితి చూసి స్పందించి ఆ జేబులో 1,500-2,000 ఉన్నాయి, వాడికి ఇచ్చేసాడు, ఏమైనా కొనుక్కోండి అని చెప్పి. అలాంటి దాతృత్వ గుణం ఉన్న వ్యక్తి. అలాగే బోళాతనం కూడా ఉంది. ఈ దాతృత్వ గుణంలో బోళాతనం కూడా ఉంది. ఒకసారి అది ఎవరికి చెప్పు నువ్వు షేర్ చేసి ఉండకపోవచ్చు, నాకు షేర్ చేశాడు. ఇది సమయం సందర్భం కాబట్టి చెప్తున్నాం. అమీర్పేటలో పొద్దున్నకి టీ తాగుతాడు. టీ తాగుతుండగా ఒక కుర్రోడు వచ్చాట. సార్ మా మదర్కి చాలా సీరియస్గా ఉంది, నా దగ్గర ఫోన్లో డబ్బులు ఉన్నాయి కానీ క్యాష్ లేదు, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక 5,000 ఉంటే ఇవ్వండి సార్ అన్నట్ట. అంటే మనవాడు నిజమేన అనుకున్నాడు. ఒక 2,000 ఇచ్చాడు. నేను ఇప్పుడే ఫోన్లో కొడతాను సార్ అని చెప్పి అతని ముందే కొట్టాడు. కానీ ఇది రాలా. అంటే అక్కడ ఏదో ట్రిక్ ప్లే చేశాడు. చూసుకోండి సార్ అన్నాడు. రాలేదయ్యా అన్నాడు. సరే నా నెంబర్ ఇదండి, మీరు ఒక అరగంట ఆగి ఫోన్ చేయండి, రాకపోతే నేను మీకు క్యాష్ తెచ్చిస్తాను అని చెప్పి. అరగంట పోయింది, గంట పోయింది, 2 గంటలు పోయిన తర్వాత ఫోన్ చేశాడు. మూర్తి ఇట్లా జరిగింది, ఎట్లా వాడు పట్టుకుండేది ఎట్లా అన్నాడు.
నువ్వు స్వచ్ఛందంగా ఇచ్చావు కదా అని వదిలేసి వాడు ఎమ్మడు వాడు తెచ్చిస్తాడు, లేదంటే వదిలేసే అని చెప్పా. 2000 3000 ఐ థింక్ అమౌంట్ సరిగ్గా నాకు గుర్తులేదు. ఒక 4 ఏళ్ళు ఉంటుంది, 4-3 ఏళ్ళు ఉంటుంది. అట్లా దాతృత్వంలో కూడా బోళంతనం ఉండేది. అలాగే జర్నలిజంలో రామకృష్ణ నేను ఎప్పుడు కలిసి పనిచేయాలి. సెక్రటేరియట్లో మాకు 98 నుంచి పరిచయం, ప్రతి పేషి తిరిగేవాళ్ళం. ఎవరన్నా ఏదైనా పని మీద వస్తే బలానా సెక్రటరీని కలవాలి, నాకు ఈ పని ఉందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు వాడితో పాటు. అదే నేచరు ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు ఉండేది, అంటే బాగా హుషారుగా తిరిగేంత వరకు ఉండేది. ఆ పని కూడా కంప్లీట్ చేసేవాడు. అలాగే తనకు నచ్చిన వాళ్ళని బాగా ప్రమోట్ చేసేవాడు. నన్ను ఎక్కువ ప్రమోట్ చేశాడు. చాలామంది ఎవరైనా అడిగితే ఇక్కడ మురళి గారే ఉదాహరణ, మంచి జర్నలిస్ట్ పేరు చెప్పు, బాగా ఆర్టికల్స్ రాసేవాళ్ళు అంటే కేఎన్ మూర్తి ఉన్నాడు చెప్పాను. ఆయన కూడా నన్ను చాలాసార్లు కాంటాక్ట్ చేశాడు. ఇట్లా తనకి నచ్చిన వ్యక్తులను వదలడు, ఇష్టమైన విషయాల్ని వదలడు. అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఈ ఫేస్బుక్ జర్నలిజంలో ఇట్నే ఒకసారి బోల్తా పడ్డాడు. ఏదో ఊరు వెళ్ళాడు, సూర్యాపేట దగ్గర ఓ జర్నలిస్ట్ మిత్రుడి వివాహ వేడుకలు జరుగుతుంటే వెళ్ళాడు. వాళ్ళు పిలిస్తే అక్కడికి ఏం జరిగిందంటే ఒక కొత్త అమ్మాయి వచ్చింది, బాగా అందంగా ఉంటుంది, అంతా ఉంది. మనోడు వెళ్ళి అమ్మాయి పక్కన నిలబడి టక్ టక్ 2 ఫోటోలు దిగాడు. సరే దిగలేదు, బాగానే ఉంది, ఫేస్బుక్లో పెట్టేశాడు. ఒక 2-3 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కుంది. దాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏబిఎన్ ఎలక్ట్రానిక్ మీడియాలో డిస్ప్లే చేశారు. రామకృష్ణ దిగిన ఫోటో కూడా పెట్టి పెద్ద స్టోరీ చేసి పడేశారు. అది పెద్ద వివాదమైంది. రాత్రి 12 గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడు, మూర్తి ఇట్లా జరిగింది, ఎట్లా నా ఫోటో కూడా పెట్టారు, ఆ అమ్మాయికి ఇలాంటి సంబంధమే లేదు, ఆ అమ్మాయి ఏదో స్కామ్లో ఇరుక్కుందట. నీకు చెప్తానే ఉంటాను, నువ్వు తొందరపడతావు, కానీ తెలియని వాళ్ళతోటి ఫోటోలు దిగటం దేనికి, వాళ్ళు ముక్కు తెలియదు మొహం తెలియదు మనకు. అంటే అప్పటి నుంచి తెలియని వాళ్ళతోటి ఫోటోలు దిగడం కంప్లీట్గా మానేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెంకటకృష్ణకి ఫోన్ చేసి మొదటి రోజు పొద్దున్నే దాన్ని డిలీట్ చేయించాల్సి వచ్చింది. ఇట్లా రామకృష్ణలో కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత వాళ్ళ నందిరాజు గారిని సత్కరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచి పని చేశారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేము మా మిత్రం అందరూ కూడా రామకృష్ణ గారికి సంతాసభ పెట్టాలని చెప్పేసి అనుకున్నాము, ఒక ప్లాన్ చేస్తున్నాము. ఆ సందర్భంలో రామకృష్ణ గారికి అత్యంత ఆప్తుడు, ఆయన స్ఫూర్తి బాగా ఎక్కువ ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా చేయడం జరిగింది. ఆయన మన జీకే మూర్తి గారు, ఆ మూర్తి గారి ప్రోద్బలం వల్ల మేము ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా చేద్దాం జరిగింది. జీకే మూర్తి గారిని వచ్చి మాట్లాడారు. రామకృష్ణ నాకు చాలా మంచి మిత్రుడు. అతని గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక డే అంతా సరిపోతుంది. అందు గురించి అతన్ని గుర్తు చేసుకుంటూ, దేవుడు మంచి మిత్రుడిని అతి త్వరగా తీసుకెళ్ళడం చాలా బాధ అనిపిస్తుంది. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. జ్వాలా నరసింహరావు గారు, ఆయన కూడా అత్యంత ఆత్మీయుడు రామకృష్ణ గారికి. ఆయన కూడా ఒక నిమిషం ముందుగా మిత్రుడు రామకృష్ణకు శ్రద్ధాంజలి, అలాగే వారి అవార్డును స్వీకరిస్తున్న నందిరాజు రాధాకృష్ణకు అభినందనలు. ఎవరో ఒక ఆంగ్ల రచయిత తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటూ ముందు మాటలో రాసుకున్నట్ట, నేను చనిపోయిన తర్వాత నా గ్రేవ్లోంచి నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో వినాలని ఉందని. అదే నా గురించి నిజమైనటువంటి ఒక డీటెయిల్డ్ ఇది అని ఆయన అనుకున్నారు. అట్లనే మన రామకృష్ణ చనిపోయి మన మధ్యన ఉన్న ఈ సందర్భంలో
ఆయన మిత్రులందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే అతను వింటే బాగుంటుంది, వింటుండొచ్చు బహుశా. బహుశా మంచి చెడులు, శాంతం కోపం, అహంభావం, సామ్యం అంటే మంచితనం, ఇవన్నీ సమపాళ్లల్లో ఈ మంచికి సంబంధించిన కొంచెం ఎక్కువ పాళ్లల్లో ఉన్న అరుదైన వ్యక్తుల్లో ఒకడు రామకృష్ణ ఒకడు. నేను జర్నలిస్ట్ని కాదు, పబ్లిక్ రిలేషన్స్ వృత్తిలో ఉన్న నేపథ్యంలో బహుశా నేను రాజ్భవన్లో పనిచేస్తున్న రోజుల్లో ఎక్కువగా కలవడం తటస్థించేది. ఇందాక ఒక మీటింగు, ఆ గుడ్డివారి సంగతి చెప్పారు. అది దాన్ని రామకృష్ణ చాలా సరదాగా విపులంగా చెప్పేవాడు. రామోజీరావు గారు ఇన్సిడెంటలీ వాడు ఆయన వర్ధంతి కూడా రామోజీరావు గారిది. ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈనాడు గురించి చెప్తుండేవాడు. అయితే ఒక విషయం నాకు బాగా గుర్తుంది ఏంటంటే, ఆయన ఆంధ్రభూమిలో పనిచేస్తున్నప్పుడు అసలు జర్నలిస్ట్గా బ్రహ్మాండంగా రాసేవాడు. ఆంధ్రభూమిలో పనిచేస్తున్నప్పుడు నేను రాజ్భవన్లో గవర్నర్ దగ్గర పనిచేస్తున్న రోజుల్లో అప్పట్లో అన్ని పేపర్లు రాస్తుండే, నిజమో అబద్ధమో తెలియదు కానీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి గవర్నర్ కుముద్బెన్ జోషి గారికి కొంచెం సఖ్యత లేదని రాస్తుండేవాడు. నిజమో అబద్ధం నాకు తెలియదు, నేను అక్కడ పనిచేస్తున్నప్పటికి కూడా. ఆ సందర్భంలో ఐఏఎస్ అసోసియేషన్ హెడ్గా హెచ్కే బాబు గారిని ఉండేవాడు ఆ రోజుల్లో. ఆ హెచ్కే బాబు గారు వాళ్ళంతా ఏవో మనస్పర్ధలు వచ్చినాయి ముఖ్యమంత్రితోటి, వాళ్ళతో వీళ్ళతోటి. ఆ అసోసియేషన్ వాళ్ళంతా ఏదో మీటింగ్ పెట్టుకొని ఒక రకమైనటువంటి ప్రొటెస్ట్ లాంటిది చేస్తున్నటువంటి వార్తని బ్రహ్మాండంగా ఆ రోజుల్లో ఆంధ్రభూమి క్రానికల్లో ఇతనికి సహాయంగా రవీందర్ ఇద్దరు. అయితే పాపం ఎప్పుడు ఎవరు అడిగినా అది రవీంద్రే రాశాడని చాలా అణకువగా, అందుకని చెప్పాను అహంభావం అణకువ ఆయనలో సమపాలలో అణకువగా చెప్పేవాడు, కానీ ఇదంతా నేను రాశాననేవాడు కాదు. అది నిజంగా ఆ రోజుల్లో కనీసం ఒక 4 రోజుల పాటు ఒక రకమైనటువంటి షాక్ కలిగించింది. నాకు గుర్తున్నంత వరకు కొద్ది రోజులు అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళాడు. అండర్ గ్రౌండ్ అంటే కనిపించకుండా, ఎందుకంటే ఇట్లాంటి రాస్తే ఏమైతే తెలుసు కదా. ఇలాంటి చాలా రాసేవాడు. సరే, కాలక్రమేణా మాలాగా పబ్లిక్ రిలేషన్స్ కొంత జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్ళు, జర్నలిజం వృత్తిలో వాళ్ళు కొన్ని రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వాటికి దగ్గరగా దూరంగా పోయే నేపథ్యంలో రామకృష్ణ కొంత యాక్టివ్ జర్నలిజం నుంచి పక్క తప్పుకొని మళ్ళీ రిసరెక్ట్ అయ్యాడు. గ్రేట్నెస్ ఆయనలో ఏంటంటే రిసరెక్ట్ అయ్యి గొప్పగా నాకు తెలిసి అతను మరి 10,000కి చేసేవాడో, 20,000 చేసేవాడో, 30,000 చేసేవాడో, అసలు డబ్బులు తీసుకునేవాడు లేదు. కానీ బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎప్పుడు కలిసినా సరే ఉండేవాడు. ఒక మార్పు మడుగు తెచ్చుకున్నాడు. ఏంటంటే మీరు అంటాం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా మీరు అంటున్నావు అనొద్దంటే, మీరు పెద్దవారు కదా అన్నాడు. నువ్వు అని అనుకుంటూ చాలాసార్లు కలిసి సాయంత్రాలు స్పెండ్ చేసాం ఆయనతోటి. ఒక్కోసారి మధ్యాహ్నాలు కూడా స్పెండ్ చేసాం. మంచి మిత్రుల్ని కోల్పోయినాం. ఆయనకు తన కుటుంబ నేపథ్యం అన్న, ముఖ్యంగా వాళ్ళ యాన్సెస్టర్స్ గురించి చెప్తున్నప్పుడు ఆ మనిషిలో ఒక రకమైనటువంటి గొప్ప గ్లో వచ్చేదనమాట. అంత సంతోషపడేవాడు. ఆయన యాన్సెస్టర్స్ ఎవరో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అయ్యారు అనుకుంటాను ఎవరో ఒక ఆయన. వారి గురించి చెప్తున్నప్పుడు అట్లా తనని గురించి చెప్పినా, ఎదుటివారి గురించి చెప్పినా, పరాయి వారి గురించి చెప్పినా, శత్రువు గురించి చెప్పినా, మిత్రుడి గురించి చెప్పినా గొప్పగా చెప్పే ఒక మహర్షి, మహానుభావుడు, మంచి మిత్రుడు రామకృష్ణ మన మధ్యన లేకపోవటం, చిన్న వయసులో చనిపోవటం ఒక విషాదకరం. మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలుగా. లేదులే కోలుకుంటాడు, తిరిగి వస్తాడు అని ప్రతిరోజు మెసేజ్లు పెట్టుకునేవాళ్ళం ఈ వారం రోజుల్లో. సరే, చివరికి ఏది వినకూడదో అది విన్నాము. ఈ మధ్య బాగా అలవాటైన పదాలు అరే, అయ్యో, ఎప్పుడు, ఎలా, ఈ పదాలే ఎక్కువ ఉంటున్నాం.
తప్పనిసరి ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి. అట్లనే రామకృష్ణుని కూడా ఏ రోజుకి ఆ రోజు రికవర్ అవుతాడని. అదే సమయంలో మా మిసెస్ అక్క కూడా సిబిఐలో పనిచేస్తూ సేమ్ రామకృష్ణకి వచ్చిన ప్రాబ్లమే వచ్చి కిమ్స్ హాస్పిటల్లో కోమా బ్రెయిన్ డెడ్లో ఉన్నాడు మొన్న మధ్య. కానీ మిరాక్యులస్లీ మా వాడు కోలుకున్నాడు, ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు డెవలప్మెంట్ కనపడుతున్నది. రామకృష్ణ మరి పైనుండి చూద్దాం అనుకున్నాడు, పక్క నుండి చూశాడు కదా ఇన్నాళ్ళ నుంచి. నాకు ఇప్పుడు మీరు మాట్లాడిన మిత్రులంత అనుబంధం రామకృష్ణతో లేకపోయినా కనపడ్డప్పుడు కూర్చున్నప్పుడు మాత్రం చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. చాలామంది చెప్పినట్టు మనుషులతో మెసలటం అనేది ఒక గొప్ప కళ. ఆ కళకి మన కళ్ళ ముందున్న మనిషి రామకృష్ణ. థ్యాంక్ యూ. రామకృష్ణ ఫ్యామిలీకి ధైర్యంగా ఉండమని పెద్దవాడిగా చెప్తూ థ్యాంక్ యూ. కుటుంబ ప్రేమకు మోసుకోలేదు, దానితో అనారోగ్య సమస్యలు, దాంతో చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి మెదడుకు రక్త ప్రసరణ దగ్గర అందరినీ దాదాపుగా చాలా వరకు మర్చిపోయాడు. కట్టు పోయింది, మాట పడిపోయింది, నడవడం కూడా తగ్గిపోయింది. చివరికి ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్ల ఆయన ప్రాణం తెచ్చింది. అక్కగారంటే చాలా ప్రాణం. ఆమె చెప్పిందని తనకు ఇష్టమైన అనేక ఇష్టాలని దాదాపుగా అందిస్తున్నాడు. రాత్రి 8 గంటలకి చాలు అక్కగారు ఒకటి ఉంటారు, ఆమె వెళ్ళాలని వెళ్ళిపోయేవాడు. చివరి రోజుల్లో వాడి ఇద్దరు అమ్మాయిల కోసం చాలా పరిశీలించాడు. వారు వస్తారో రాదు అని చాలా దిగుపడ్డాడు. మొత్తానికి వారు వచ్చి వారి సమక్షంలోనే ఆయన ప్రాణాలు పొందాడు. వారి అమ్మాయి ఇద్దరు కూడా ఒక అమ్మాయి చెన్నైలో టీవీ ఆఫీసులో పనిచేస్తుంది, మరొక అమ్మాయి జర్మనీలో ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తుంది. వారిద్దరు స్వయంగా వచ్చి ఆయన దగ్గర నుండి ఆయన కంపెనీ నిర్వహించారు. ఆయన ఆత్మ సాధించుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఆల్రెడీ మనం సంతాపం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. ఏంటంటే ప్రతి సంవత్సరం రామకృష్ణ పేరిట ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తికి, సీనియర్ జర్నలిస్ట్కి 10,000 రూపాయలు ఇవ్వాలన్నది వారి కుటుంబ ఆలోచన. వాళ్ళే కూర్చొని ఆలోచన తగ్గట్టుగా ఒక సీనియర్ జర్నలిస్ట్ని వాళ్ళు తీసుకున్నారు. వారు శ్రీ నందిరాజు రామకృష్ణ గారు. వారికి కుటుంబ సభ్యులు ఆ అమౌంట్ని అందజేసి అదేవిధంగా ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం ఒక 10 ఏళ్ళ వరకు అయితే గ్యారెంటీ అప్పుడు మనం ఉంటే వాళ్ళు ఉంటే మనం ఉంటే వాళ్ళు ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నారు. అది ఎక్కువ కాలం కానీ మనం అందరూ కోరుకుందాం. ఒక మంచి సీనియర్ జర్నలిస్ట్కి అవార్డు అందాలని మనం ఆలోచించుకుంటున్నాం. ఇది ఒక మంచి సంప్రదాయం. అక్కయ్య గారు ఎంతో ప్రాణంగా ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్పి
అవినాభావ సంబంధం ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో. ప్రొఫెషనల్గా ఏమిటి, మామూలుగా ఉండే జర్నలిజం ఏంటి, ఇలాంటి సంఘర్షణలు కూడా నడిచే అప్పట్లో. అప్పటికే కొంతమంది సీనియర్స్ బయటకు వచ్చేశారు. మా తర్వాత వచ్చినటువంటి రామకృష్ణ అంటే ఒక పరుగు అన్నమాట. అది ఒక వేగవంతమైనటువంటి మూమెంట్. అందరినీ కలిసేవాడు. సాయంత్రానికి వచ్చి ఎక్కడెక్కడ వార్తలో చెప్తూ ఉండేవాడు. అయితే ఈ ఏరియా మనం టచ్ చేయాలి, ఈ ఏరియా మనం టచ్ చేయకూడదని ఏముండేది కాదు. అన్ని ఏరియాలో టచ్ చేస్తూ ఉండేవాడు. తర్వాత మేమందరం ఈనాడు వదిలిపెట్టం, వేరుగా వెళ్ళిపోయాం మేమందరం. కానీ 80sలో ఉండేటువంటి ఇప్పుడు 25 ఎన్నేళ్ళు, కానీ మొన్న కనిపించినా కూడా ఎక్కడ కనిపించినా అన్నాను ఇలా కాగలించుకోవటమే. ఆ రకమైనటువంటి అభిమానం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఓకే ఎప్పుడో చేసుకున్నారు. తర్వాత నేను చూశాను ఒక 2-3 ఏళ్ల క్రితం విశ్వేశ్వరుడిని, మన వేణుగోపాల్ని, కేశవులు గారిని అందరినీ పిలిచి, మధువుని కూడా పిలిచి తను ఇంటర్వ్యూలు చేసి ఆ సబ్జెక్టుల మీద వాళ్ళకు ఉండే టాలెంట్ అంతా కూడా ప్రొజెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేశాడు. అంటే మరుపు అనేటువంటిది, అంటే స్నేహంలో అంటే ఒక 5 నిమిషాలు స్నేహం చేసినా లైఫ్ లాంగ్ గుర్తించుకునేటువంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి కోవలో చెందినటువంటి వ్యక్తుల్లో రామకృష్ణ చాలా అంటే పరిగణించాల్సిన పరిధిని దాటి ఉన్నటువంటి వాడు. అతను త్వరగా చనిపోతాడని అనుకోలేదు. మా రెడ్డి చెప్పాడు ఏదో స్టంట్ వేశారు, దానివల్ల ఏదో ఒక ఇదయిందని. తొందరగా వెళ్ళిపోతాడని మటుకు అనుకోలేదు. ఎప్పుడో రామకృష్ణ ఇక్కడ కలుస్తాడు, ప్రెస్ క్లబ్లో, లేకపోతే అక్కడ కలుస్తాడు, సరదాగా ఇప్పుడు లేరు. ఆ లోటు ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రామకృష్ణ గారితో నా పరిచయం 40 ఏళ్ళకు పైగా ఉందండి. నేను కేశవరావు గారు చిత్రభూములో పనిచేసేటప్పటి నుంచి, అంటే దాదాపు 81, 82 ప్రాంతాల నుంచి కూడా మా పరిచయము, మా స్నేహము అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఏంటో కానీ నేను కొద్దిగా డైలీస్లోకి వెళ్ళిపోవడము, మ్యాగజైన్స్ని వదిలేసి డైలీస్లోకి వెళ్ళి పనిచేయడం వల్ల మేము రామకృష్ణ గారు నేను కలుసుకోవడంలో చాలా గ్యాప్ ఏర్పడింది. కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాల గ్యాప్ కూడా ఏర్పడిందండి. ఒకప్పుడు చిత్రభూమి కేశవరావు గారు, నేను, జాగర్లబండి రామకృష్ణ గారు కలిసి తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయండి. మన భాగీరథి గారికి కూడా తెలుసు, మారేమండ సీతారామయ్య గారికి కూడా తెలుసు ఆ విషయము. ఇప్పుడు ఇక్కడుండే ఈ ఫొటోస్ని చూస్తుంటే అంత గ్యాప్ రామకృష్ణతో నాకు ఎందుకు ఏర్పడిందా అని చెప్పి కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఆ ఫొటోస్లో రామకృష్ణ ఎదుగుదల కనిపించింది, రామకృష్ణ స్థాయి కనిపించింది. ఇన్ని ఫొటోస్, ఇంతమందిని కలిశారా, ఇంత గొప్ప వ్యక్తి రామకృష్ణ అని చెప్పేసి నాకు ఆ ఫొటోస్ని చూస్తే ఇందాక అనిపించింది, ఇప్పుడు కూడా అనిపిస్తున్నది. అయితే ఒక మంచి విషయం చెప్తున్నాను ఏంటంటే, రామకృష్ణ గారిని మనం పలకరించనక్కర్లేదు, ఆయనే పలకరిస్తారు. చాలామందికి మీకు ఇప్పుడే మీరు కూడా చెప్పారు, రామకృష్ణ గారు నన్ను చూడగానే ఏం మధు బాగున్నావా అని చెప్పి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించేవాడు అనమాట. మొన్నటి మీటింగ్లో కూడా మొట్టమొదట నన్నే పలకరించారు, ఆయనే పలకరించారు నన్ను. అలాంటి రామకృష్ణ గారు మన మధ్యలో లేకపోవడం మనకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ఈ సందర్భంగా మనమంతా దాదాపు నాకు 74-75 ఏళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి సీనియర్ జర్నలిస్టులు 60 దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే 60 దాటిన తర్వాతనే ఈ అసోసియేషన్లో జాయిన్ చేసుకుంటారు. మన శ్రీనివాసరెడ్డి గారు ఇందాక చెప్పారు, మొన్న చెప్తూ ఉన్నారన్నమాట. నా చిన్న సూచన ఏంటంటేనండి, మనం ఎంతో జీవితకాలం 1 దశాబ్దాల పాటు జీవించాం, ఇంత వయసు వచ్చింది, చివరికి ఏం మనం మిగిల్చుకోగలిగాం అని ఆలోచిస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించదు. కాబట్టి మన జీవితానికి శాశ్వతత్వం కల్పించే ఒక లైవ్ వీడియో
ప్రతి వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు నా ఉద్దేశం అన్నమాట. అలాంటి లైవ్ వీడియో ప్రతి జర్నలిస్ట్కి అవసరమే. ఎందుకంటే రామకృష్ణ గారు వెళ్ళిపోయారు, ఆయన గురించి గుర్తులు ఈ ఫోటోలు ఒక్కటే ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు 45 ఏళ్ళుగా. ఆ వీడియోస్ కనుక ఉంటే, ఆయన లైవ్ వీడియోస్ కనుక ఉంటే ఇప్పుడు మనం స్క్రీన్ చేసి చూసుకునేవాళ్ళం. మనకి ఇంకా ఎన్నో అనుభవాలు ఆయనతో గుర్తొచ్చేవి. కాబట్టి ఏంటంటే మన అందరికీ ఒక్కొక్కరికి వాళ్ళ లైఫ్ వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కొన్ని లైవ్ వీడియోలు కూడా తీశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పవచ్చు. కాబట్టి జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబానికి కూడా నా సవినయమైన విన్నపం ఏమిటంటే, రామకృష్ణ గారు అందరి మనిషి, మీ కుటుంబంలో ఉండే ఒక్క మనిషే కాదండి, మా అందరి మనిషి రామకృష్ణ గారు. ఎందుకంటే 45 ఏళ్ల స్నేహం మాది. అలాంటి స్నేహితుల్ని ఆప్తుల్ని పోగొట్టుకున్నందుకు మీ అందరితో పాటు నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. నమస్తే. పెద్ద ఆయన మధు గారు చెప్పినట్టు రామకృష్ణ గారు అమ్మ మీ ఫాదరే కాదు, మా అందరి మనిషి, మా అందరి వాడు. ఎప్పటికీ రామకృష్ణ గారిని మేము ఎవరు మర్చిపోలేము ఇక్కడ. ఎందుకంటే రామకృష్ణ గారితో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 45 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. నాకు నా 40 సంవత్సరాల అనుబంధం నాకున్నది. నేను కూడా నాకు పెద్దన్నను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రామకృష్ణకు నాకు 6 ఏళ్ళు డిఫరెన్స్. నాకు 66 ఏళ్ళు, ఆయనకు 72 ఏళ్ళు. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు, అంతా అయిపోయింది. చివరి ఘట్టానికి వచ్చింది. చివరి ఏంటంటే రామకృష్ణ గారితోని గత కొంతకాలం నుంచి అత్యంత సన్నిహితుడిగా, రామకృష్ణ ఎక్కడ ఉంటే మురళి అక్కడనే ఉంటాడు అనే రకంగా రామకృష్ణ మురళి ఇద్దరు కలిసి తిరుగుతుండేవాళ్ళు. దాదాపు 10 ఏళ్ల నుంచి అయితే, అంతకుముందు సంగతి నాకు తెలియదు, 10 ఏళ్ల నుంచి అయితే వాళ్ళిద్దరూ రామకృష్ణ ఎక్కడ ఉంటే మురళి ఎక్కడ ఉండేవాడు. కాబట్టి ఆ రామకృష్ణతో అత్యంత అనుబంధం ఉన్నటువంటి మురళి గారు 4 మాటలు చెప్పేసి, మురళి గారి లాస్ట్ స్పీకర్ మురళి గారితో వందన సమర్పణ ఆయనే చేస్తాడు. ఆయన రామకృష్ణ గారి గురించి చెప్తాడు. దీంతో సభ కార్యక్రమం ముగుస్తుంది. అందరికీ నమస్కారం. రామకృష్ణ గారితో నా పరిచయం 25 సంవత్సరాల నాటిది. 2000 సంవత్సరంలో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సిటీకి వచ్చినప్పుడు, బ్యాచిలర్గా తల్లిదండ్రులని దూరంగా వచ్చినప్పుడు రామకృష్ణ గారితో పరిచయం ఒక పితృవాత్సల్యం లాగా ఉండేది. మధ్య ఫ్రెండ్షిప్ అని చెప్పుకోలేము. ఆయన చాలా సీనియర్, నాకన్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దవారు, చాలా సీనియర్. అయినప్పటికీ కూడా నన్ను ఆదరించిన తీరు, నేను తల్లిదండ్రులకు దూరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తండ్రి నాకు దొరికాడు అన్నంత గొప్పగా ఉండేది. ఆ రోజు నుంచి నిన్న మొన్నటి వరకు కూడా అదే వాత్సల్యం ఆయన నా పట్ల చూపించేవారు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను పక్కన ఉండాలని కోరుకున్నారు ఆయన. అంతకుముందు కొన్ని రోజుల ముందు ఇదే ప్రెస్ క్లబ్లో నాకు గనక ఏమన్నా అయితే కనుక నువ్వు సంతాప సభ పెట్టు అని ఇక్కడ నా చేత అనిపించారు ఆయన, నేను పెడతానని. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇదే ప్రెస్ క్లబ్లో మాకు ఎంతో అనుబంధం ఉంది ఆయనతో. అవన్నీ గుర్తులు అన్నీ వస్తే మాకు తడబడుతుంది, మాట తడబడుతుంది. ఆయన లేదన్న లోటు మాకు చాలా బాధను కలిగిస్తుంది. కాబట్టి ఆయనకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఆయనకి బాగా క్లోజ్ అయిన మిత్రుడు కేవి సుబ్రహ్మణ్యం. కూచిమంచి. అందరికీ నమస్కారం అండి. అంటే రామకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడడం నాకు అసలు మాటలు రావట్లేదు. ఆయనతోటి పరిచయం నాకు ఒక 10 ఏళ్ళు అంతే. ఆ 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కనిపించినా అంటే అందరూ చెప్పిందే నేను చెప్పాలి. కాబట్టి ఆయన హాస్పిటల్లో చేరారంటే నేను మెసేజ్ పెట్టా, ఏం ధైర్యంగా ఉండండి, అంత ఇది అవుతుంది. ఆ తర్వాత మన వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలు చూసి ఏంటి రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమో. ఒక హాస్పిటల్కి వెళ్తే మనిషి వెనక్కి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఒక డాక్టర్ గారు నేను మాకు చూసిన ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఒక డాక్టర్ గారు
వార్త నాకు ఆర్టికల్ రాశారు. దాంట్లో ఇదేంటంటే అత్యవసరం అయితే తప్ప ఆసుపత్రికి వెళ్ళకండి, అత్యవసరం అయితే తప్ప. అంటే అత్యవసరం అంటే మనం ఇంకో స్పృహలో ఉండకూడదు అనమాట. ఇక అది లాస్ట్ ఛాన్స్ అవ్వాలి. మా మామగారు కూడా అదే మాట చెప్పారు. మా మామగారు ఉషశ్రీ గారు హాస్పిటల్కి ఏదో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాం. ఆసుపత్రికి తీసుకెళ్ళద్దు, ఆసుపత్రికి తీసుకెళ్తే తొందరగా చంపేస్తారు, తొందరగా చచ్చిపోతాం అని. అంటే అందరినీ ఉద్దేశించింది కాదండి, ఇది కొంత కమర్షియలైజ్ అయిపోయింది. సో ఇది రామకృష్ణ గారికి సంతాపం ప్రకటించలేను నేను, ఆయన చిరంజీవి ఈ విషయం. ఇంట్లో కంటే కూడా ప్రెస్ క్లబ్బే మొదటి ఇల్లు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా లేకుంటే వేరే రకంగా ఏదైనా కానీ ఇక్కడ ప్రెస్ క్లబ్లోనే కనిపించేవాడు ఎక్కువ. మామూలుగా ఏంటి మ్యాంగో టీవీకి వెళ్ళాలి కదా, నీవు వెళ్ళలేదంటే లేదు బ్రదర్ అది పోస్ట్పోన్ అయిపోయింది ఈ ఇంటర్వ్యూ, అందుకొరకు మళ్ళీ ఇంకేం పని లేదు కదా, ఇక్కడే ప్రెస్ క్లబ్కి వస్తేనంటే మన వాళ్ళందరితో ఆత్మీయంగా మాట్లాడుకోవచ్చు అన్న దీని మీద వచ్చాను. అందుకొరకు ఇప్పుడు మీరందరూ కలుస్తున్నా అని చెప్పి. ఇంకొక సుగుణం ఏంటంటే వచ్చిన ఇమ్మీడియట్గానే ఒక్క 5 నిమిషాల్లో ఈరోజు మిత్రుడు షరీఫ్తో కలయిక అని చెప్పి ఒక పోస్టింగ్ ఎఫ్బీలో. ఖచ్చితంగా ఎవరిని కలిసినా అది అంటే నేనే కాదు, కృష్ణమోహన్ కలిసినా లేకుంటే వేణుని కలిసినా లేకుంటే ఎవరిని కలిసినా ఒక పోస్టింగ్ ఇమ్మీడియట్గా ఒకటే అంటే కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో ఆ పోస్టింగ్ ఉండాల్సిందే. మళ్ళీ మనం బుక్ ఫేర్లో కలిసినా ఓ పోస్టింగ్ ఉండాల్సిందే. అంటే అట్లా ఎక్కడ కలిసినా కానీ ఏం కలిసినా కానీ ఆత్మీయంగా పలకరించే మిత్రుడు లేడన్న బాధతో నేను ముగిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ శ్రద్ధ. కానీ ఒకటి ఆయన ఎప్పుడు మాట్లాడుకునేది మాత్రం వాళ్ళు మీ ఇద్దరు గురించి అంటే కూతుర్ల గురించే ఎప్పుడు 100% ఎప్పుడు. లాస్ట్గా అమ్మాయి యమలీల సీరియల్ చేస్తున్నప్పుడు కూడా బ్రదర్ సీరియల్ చేస్తుంది తెలుగులో మన అమ్మాయి అని చెప్పాడు. దట్ ఇస్ అంటే ఏదైనా కానీ బాగా ఆత్మీయంగా పంచుకునేవాడు. ఓకే ఎనీహౌ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆయనతోటి ఇంకో అత్యంత ఆత్మీయుడు రాపోలు సుదర్శన గారు. నమస్తే. సంతాప సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఒక వ్యవస్థకే కాదు, నాకు వ్యక్తిగతంగా ఒక ఆత్మీయ మిత్రుణ్ణి, ఒక అన్నను, ఒక గురువుని కోల్పోయాను నేను. అంత ఆత్మీయంగా ఉండేవాడు. మన గతంలో 10 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇవాళ వాళ్ళు లేరు, కనుమరుగైపోయారు. వాళ్ళందరూ సెల్ ఫోన్ ఫ్రెండ్స్గా మారిపోయారు. ఎస్, కనీసం 2-3 నెలలకు ఒక్కసారన్నా మేము మాట్లాడుకునే వాళ్ళం. ముఖ్యంగా నేను ఉపాధి పత్రిక ఆరంభించిన రోజుల్లో ఆ పత్రికను తను చూసి వెంటనే ఫోన్ చేశాడు నాకు. బ్రదర్ చాలా బాగుంది, చాలా ధైర్యం చేసావు నువ్వు, ఇట్లాగే దీన్ని కంటిన్యూ చేయని చాలా సలహాలు సూచనలు ఇచ్చి నాకు వెన్ను తట్టి ముందుకు నడిపాడు. అందుకే నాకు అన్ననే కాదు, అన్నలాంటి కంటే కూడా ఒక గురువుగానే ఎక్కువగా అనిపిస్తాడు. చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు ఎప్పుడైనా ఫోన్లలో. మేము ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడుకున్నాం. సభల్లో కలిసినప్పుడు జస్ట్ పలకరించుకునే వాళ్ళం, అంతకు మించి ఎక్కువ లేదు. ఇంతటి ఆత్మీయ మిత్రుణ్ణి నాకు నేను శ్రీశ్రీ మీద పిహెచ్డి చేశానని తెలుసుకొని మాటల్లో తను 2-3 సార్లు శ్రీశ్రీ మీద డిస్కస్ చేయడం కోసమే ప్రత్యేకంగా ఫోన్ చేశాడు. ఫలానా విషయం మీద నువ్వేం రాశావు నీ థీసిస్లో అని. థీసిస్ నిజంగా నాకు ఇవ్వాలని ఉంది, కానీ నా దగ్గర ఒకే కాపీ ఉంది సార్, మీరు అది చూస్తే బాగుంటుంది, మీకు ఇవ్వడానికి నాకు ధైర్యం సరిపోతుంది అంటే, సరే కనీసం జిరాక్స్ వేసి ఏం డబ్బులో నేను ఇస్తాను అన్నాడు. అంటే ఎంత ఆత్మీయత, అది ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయత. ఇట్లా ఆయన గురించి చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ ఒక ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం అంటే మనం కూడా కోల్పోవడమేమో అనిపిస్తుంటుంది.
అటువంటి ఒక మంచి వ్యక్తిని, నిజాయితీ వ్యక్తిని, నిష్కల్మషంగా మాట్లాడే వ్యక్తిని ఇవాళ అది చాలా తక్కువ కనిపిస్తుంటుంది. ఎవరైనా మాట్లాడితే ఏదో మనసులో ఉంటుంది, ఫ్యూచర్కి పనికొస్తాడా అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ ఆయన అట్లా కాదు, నిష్కల్మషంగా మాట్లాడేవాడు. అటువంటి ఆత్మీయ మిత్రుల్ని కోల్పోయినందుకు బాధతో. ఈగో ఫీలింగ్స్ లేనివాడు, కుట్రలు కుతంత్రాలు అట్లా తెలియనివాడు, అందరినీ కలుపుకొని కలియదిరుగుతూ అందరిని మాట్లాడుకుంటూ అందరిని పలకరిస్తుండేవాడు. రామకృష్ణ గురించి నాకు ఒక అవగాహన ఉంది. అతనికి స్పష్టంగా జీవితంలో చాలా వెళ్తుందని నేను అనుకునేవాడిని. ఫ్రెండ్షిప్ చేయడానికి అది కూడా కారణం, జతగా ఉండాలి, మనం ఇగ్నోర్ చేయొద్దు అనే భావనతో మాకు ఫ్రెండ్షిప్ అయ్యేది. వారానికి కనీసం 2-3 సార్లు అయినా ఫోన్లో మాట్లాడుకొని అన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళం. తర్వాత సిటీలో ఆ రోజు జరిగిన కార్యక్రమాలు మాకు తెలియనిది రామకృష్ణకి ఇంకెక్కువ తెలుస్తాయి. ఏం జరిగిందని అట్లా ఇచ్చిపుచ్చుకునేవాళ్ళం. ఆ రకంగా మాకు స్నేహం పెరిగింది. రామకృష్ణ మృతి అనేది చాలా విచారకరం. ఇంత తొందరగా చనిపోతాడని కూడా నేను ఊహించలే. అప్పుడప్పుడు అతని కుటుంబం గురించి కూడా నేను మాట్లాడేవాడిని, కానీ ఎక్కువ విషయాలు చెప్పేవాళ్ళు. మీ అమ్మాయిలు ఎట్లా ఉంటున్నారు, నీతో బాగా చూసుకుంటున్నారంటే చక్కగా చూసుకుంటున్నారు అని చెప్పేవాడు. సాయి ఈ మధ్య అప్పుడు కనిపించేవాడు, ఈ మధ్య అప్పుడప్పుడు ఎక్కడైనా కూర్చుంది సాయంత్రం కాసేపు అంటే లేదు వెళ్ళాలి మా అక్క అనేవాడు. అరే కూల్ డ్రింక్ తాగిపోతురా అని కూడా అంటే కూడా వచ్చేవాడు కాదు. అంతటి మంచి వ్యక్తిత్వము. తర్వాత మాకందరికీ లేనంత ట్రిపుల్ చొరవ అతనికి ఉన్నది. అందరి రాజకీయ నాయకులు కలిసేవాడు, చొచ్చుకొని వెళ్ళేవాడు. అది అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి రెండోసారి వెళ్తాడా అని అంటే నాకు నమ్మకం లేదు. అంటే ఫేస్బుక్ రామకృష్ణ జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. నేను ఎక్కిరిచ్చేవాడిని, ఫేస్బుక్ నువ్వు లేకపోతే ఫేస్బుక్ చిన్నపోతుంది రామకృష్ణ, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటే ఆ విషయాలు నీ ఫేస్బుక్ కాలంలో రాయమని అనేవాడు. ఒక్కో రోజు ఒక ఫోటో, 2 ఫోటో, 3 ఫోటోలు. ఆ ఫోటోలు పెట్టేవాడు ఎవరు తెలిసిందక్కర్లే. పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, తనని ఏదో విషయం అట్రాక్ట్ చేసి పెట్టేవాడు. ఆ ఫేస్బుక్ అవినాభావ సంబంధం కూడా ఉంది. నేను కూడా ఫేస్బుక్ రెగ్యులర్గా చూస్తాను, బట్ రామకృష్ణ అంతా నేను చూడలేను. ఏమైనా రామకృష్ణ ప్రతి ఇప్పట్లో మనల్ని అందరినీ వదలకపోవచ్చు ఆ జ్ఞాపకాలు. ఇంతమందిని దగ్గరగా అయిపోయి ఇంతమందిని కలిసివేసిన సంఘటన ఈ మధ్యకాలంలో మాకు ఇదే. ఆంధ్రజ్యోతి ఎదురే ఆయన హోము. నందిరాజు రాధాకృష్ణ గారు కూడా ఆ పక్కనే ఉండేవారు. పొద్దున రాత్రి కలుస్తూనే ఉండేవాళ్ళం. ఆయన ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు యాక్టివ్గా చూసిన ఆఖరి వాళ్ళలో నేను ఒకడిని, మురళి, అక్కయ్య. తర్వాత నేనే చూశాను. ఇంటికి వెళ్ళాను. బాగా భయపడుతున్నాడు అంటే తిప్పుకొద్దామని తీసుకొచ్చాం. ప్రెస్ క్లబ్కే వచ్చాడు. మురళి మెంబర్షిప్ ఫీజు కట్టాడు, వచ్చారు. చాలా వణికిపోతున్నాడు ఆపరేషన్ అంటే. నేనే ధైర్యం చెప్పా, అది వాడు ఏదో లోకల్ ఎనస్థీషియా ఇస్తాడు, నిద్రపోతావు, లేచేసరికి అంతా అయిపోద్ది అని చెప్పాను. ఆ తెల్లారి కూడా ఆసుపత్రికి వస్తావా నువ్వు సర్జరీ అన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకు, నువ్వు బయటకు వచ్చేప్పుడు ఉంటాను, కబుర్లు చెప్తాను కన్నా. ఫోన్ చేసి వాళ్ళు పోస్ట్ పోన్ అయింది, రేపు అన్నాడు. ఓకే అన్న, రేపు వస్తావు కదా నువ్వు అంటే రేపు మాట్లాడుకుందాం ఇద్దరం అన్న. మాట్లాడటం లేడు మనిషి, మన సోదరుడు లేడు. ప్రతిరోజు మార్నింగ్ అంటే శ్రీనివాసరావు గారు అనుకుని నాది కూడా చాలాసార్లు 6ంటికి ఇంటికి వచ్చేవాడు. నేను లేకపోతే మా తమ్ముడితో కబుర్లు వేసుకునేవాడు. లేచిన తర్వాత ఇద్దరు కాఫీలు ఇప్పుడు మాట్లాడుంటాడు. వాళ్ళ ఆఫీస్ మా పక్కనే ఉండేది, పక్క కాలనీలో ఉండేది, మ్యాంగో. వస్తూ పోతున్నాడు. చాలా మంచి మనిషి. నాకే అన్ని మంచి చెడు సందర్భాలన్నింటిలో నా పక్కన ఉన్నాడు. ఆ వెలుగు ఎప్పటికీ కొడుతుంది, నాకే కాదు అందరికీ. సినిమా వాళ్ళు ఉమామేశ్వర గారు ఉన్నారు. సినిమా వాళ్ళు సినిమా తీస్తూ మేకింగ్ వీడియో తీస్తారు. అట్లా మన జర్నలిస్టుల మీద ఒక మేకింగ్ ఫిల్మ్ లాగా ప్రతిరోజు ఫోటోలు, ఎవరెక్కడ ఉన్నాడో ఆ ఫోటోలతో ఫేస్బుక్ అర్థమైపోద్ది. అనేక సార్లు నేను అబద్ధాలు చెప్పి దొరికిపోయేవాడిని. ఏదో ఏజెన్సీ వాడికి ఏదో ఇవ్వాలి, ట్రాన్స్లేషనో ఏదో ఇవ్వాలి, ఏదో అబద్ధం చెప్తాం. ఎక్కడ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం, బెంగాల్లో ఉన్నాం అని. వాడేమో ఇప్పుడే కనిపించావు కదా రామకృష్ణ ఫేస్బుక్లో అనేవాడు. ఈయన ఎవరినో తీస్తాడు, నేను వెనక ఎక్కడో దొరికిపోయేవాడిని. అది నిజానికి అతని జీవితంలో వెలిది పాపలు దూరంగా ఉండడం, అది బాగా బాధపడేవాడు. దానికి ఆఫ్ షూటే ఎక్కువ స్నేహం చేయడం, ప్రెస్ క్లబ్ చుట్టూ తిరగడం, మనతో ఉండటం అనేది ఆ డిస్టర్బెన్సే.
అక్కయ్యని బాగా ఇష్టపడేవాడు. ఆఖరికి కూడా ఆవిడతో మాట్లాడాడు. ఇద్దరం బయటకు వస్తుంటే ఆ అన్నమాట నాకు బాగా గుర్తు. మల్లెపూలో పెట్టి చూసుకున్నాంటే మా ఒక్కగానే ఒక తమ్ముడిని అంత చాలా బాధేసింది. ఆ మధ్యలో కలిసి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదు, అక్కను చూసుకోవడమే, ఇంకేం లేదు, ఇంకేం చేయట్లేదు నాయుడు అన్నాడు. చూసుకో మరి అన్న. ఆమె చూసుకోవడానికి లేదు, ఈమె అక్కడ చూసుకోవాల్సి వచ్చింది పాపం. చాలా బాధ అండి. మేమంతా ఉన్నాం మీతో. ఎవరికి సంతాపం చెప్పాలి? అందరికీ సంతాపం చెప్పాలి, సానుభూతి చెప్పాలి. అందరం ఫ్యామిలీ మెంబర్స్మే, అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు జర్నలిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్.